హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మోపిదేవి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 22వ తేదీ గురువారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో తొలి ఘట్టంగా స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించే వేడుక కన్నుల పండుగగా సాగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల విశేషాల్ని ఇప్పుడు చూద్దాం. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవ కోలాహలం మొదలైంది. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఆచారంలో భాగంగా స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించేందుకు పట్టు వస్త్రాల్ని సమర్పించారు. దేవాదాయ శాఖాధికారులు, వేద పండితులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ ఏడాది ఉత్సవాల్లో స్కంద జోలాలి పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీ గాయని రమ్యా బెహ్రా ఆలపించిన ఈ భక్తి గీతాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. మనిషిపో స్వామివారి పవళింపు సేవలో ప్రతిరోజు ఈ పాటను వినియోగించనున్నారు. పాట ఆవిష్కరణ అనంతరం రమ్యా బెహ్రా స్వామివారి సన్నిధిలో ఈ గీతాన్ని మృదు మధురంగా ఆలపించి భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అనంతరం గాయనిని అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది షష్ఠి ఉత్సవాలు అత్యంత ప్రత్యేకమైనవిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణరావు ₹1,00,00,000 వ్యయంతో రూపొందించిన నూతన టేకు రథంపై స్వామివారు మోపిదేవి వీధుల్లో విహరించడం శుభపరిణామమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వాళ్ళ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పవళింపు సేవ పాటగా స్కంద జోలాలి అనే పాట ఆమోదించడం నాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పాట నేను ఒక సంవత్సరం క్రితం పాడాను. అప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాకే కాల్ వచ్చింది ఈ పాట పాడాలని. వెంటనే వెళ్ళి పాడాను. అది ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ పవళింపు సేవ పాటగా ఎంపిక అవ్వడం నా అదృష్టం, స్వామివారి దయ. మీ అందరు కూడా ఈ పాట విని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆయన కృపకి పాత్రలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానమునందు మాఘ శుద్ధ చవితి నుండి అనగా 22/1/2026 తేదీ నుండి 26/1/2026 తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవోపేతంగా జరపడానికి దేవస్థానం వారు ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేసేటువంటి ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములు ఆవిష్కరింపబడతాయి. అనంతరము సాయంత్రం యాగశాల ప్రవేశం, దీక్షాధారణ, అలాగే ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎల్లుండి రాత్రి 8 గంటలకు దేవస్థానం ప్రాంగణమునందు అంగరంగ వైభవోపేతంగా శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 23వ తేదీ రాత్రి 8 గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 24వ తేదీ శనివారం నాడు రాత్రి 8 గంటలకు మోపిదేవి పురవీధులలో శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం భక్తులకు కన్నుల విందుగా నిర్వహించబడుతుంది. మరునాడు 25వ తేదీ ఆదివారం నాడు ఉదయం వసంతోత్సవం, ధాన్యకట్టునోత్సవం, పూర్ణాహుతి జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చతుర్వేద పండితోత్తములచే రాష్ట్రం నలుమూల నుండి విచ్చేయు చతుర్వేద పండితులచే వేద విద్వత్సభ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 25వ తేదీ సాయంత్రం 7 గంటలకు శమీ వృక్ష పూజ పారువేట ఉత్సవం జరుపబడుతుంది. 26వ తేదీ సాయంత్రం 7 గంటలకు పుష్కరిణిలో మోపిదేవి దేవాలయం ఈశాన్యం మూల ఉన్నటువంటి స్వామివారి పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరము ద్వాదశ ప్రదక్షిణాలు, పుష్పశయ్యాలంకృత పర్యంక సేవతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి స్వామివారి అనుజ్ఞ అయినది. కావున 50 మంది భక్త మహాశయులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలని కనులారా వీక్షించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్ష వీక్షణలు పొందవలసిందిగా కోరుతున్నాం. నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ వరదేవతాయ నమో నమః. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ సమూర్తే బ్రహ్మాండవాహదేహాయ నాగరాజాయతే నమో నమః అనే యొక్క శ్లోకాన్ని వినంగానే మనకు మోపిదేవి గ్రామము మోహినీపురంలో వెలిచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలే గుర్తొస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున మాఘమాసంలో చవితి రోజున స్వామివారిని విశేషంగా పెళ్లి కుమారుని చేయటము, అనంతరము పంచమ రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, సాయంత్రము రావివారి పాలెం దాకా స్వామివారి పెద్దశేష వాహనం మీద స్వామివారు మళ్ళీ దేవసేన అమ్మవారితో స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. స్వామివారి యొక్క సమీపంలో దేవాలయ సమీపంలో విశేషంగా స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం మళ్ళీ అమ్మవారితో జరుగుతుంది. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క కైంకర్యాల్లో విశేషమైంది.
ఈ రోజున మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు, మాఘమాసంలో షష్ఠి ఉత్సవాలు అనగానే త్రయాన్నిక దీక్షగా స్వామివారి పెద్ద బ్రహ్మోత్సవాలు జరగడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అనువంశిక ధర్మకర్తలు, చల్లపల్లి జమీందారు గారి వంశీకులు వారి యొక్క దివ్య స్వహస్తములతో ఎన్ని సంవత్సరాల నుంచో కూడా స్వామివారి యొక్క సేవను తరించారు. అదేవిధంగా దేవాదాయ శాఖలో ఏర్పడి దగ్గర నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా ఆలయం నిత్యోత్సవ కైంకర్యాలతో విరాజిల్లుతుంది. అటువంటి యొక్క ఆలయంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు దక్షిణాయన కాలంలో స్వామివారి యొక్క మార్గశిర మాసం ఉత్సవాలు, ఉత్తరాయణంలో మాఘమాసంలో ఉత్సవాలు, అదే కార్తీక మాసంలో స్వామివారి యొక్క విశేషమైన ఉత్సవాలు, వైశాఖ మాసంలో స్వామివారి యొక్క పుష్పయాగోత్సవాలు, అదేవిధంగా ఆషాఢ మాసంలో స్వామివారి కృత్తికా మహోత్సవాలు, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క కైంకర్యాల్లో భక్తుల కోరికకు జరుగుతున్నాయి. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఉదయము సుప్రభాత సేవ, అనంతరము స్వామివారి యొక్క విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన కార్యక్రమంతో స్వామివారిని పెళ్లి కుమారుని చేశారు. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ వరప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరము స్వామివారికి విశేషంగా ఈ స్వామివారికి ఊంజల సేవ అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.